ఫ్యామిలీ డ్రామాతో మనందరినీ ఫుల్ గా ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నారు రాకెట్ రాఘవ along with his team. సంసారం ఒక చదరంగం అనుబంధం ఒక రణరంగం. సార్ నమస్కారం అండి, నా పేరు చదరంగం. మా ఆయనకి నేను చెక్ పెడితే పైకి వెళ్ళిపోయారు. పోతూ పోతూ నాకు ప్రేమ కానుకగా ఈ పాటను రాసి డెడికేట్ చేసి మరీ వెళ్ళిపోయారు. నేనంటే ఆయనకి ఎంత ఇష్టమో అన్నట్టు మర్చిపోయాను. మా ఆయన వెళ్ళిపోయాక అక్కడ ఇక్కడ కష్టపడి 2 కొడుకులను కన్నాను. అయ్ బాబోయ్, అదే కొడుకుల్ని కన్నాక అక్కడ ఇక్కడ కష్టపడ్డాను. వాళ్ళు పెంచి పోషించాలి కదండి, వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు. మా ఆయనే గాని ఉండుంటే వాళ్ళిద్దరిని చూసి ఎంత సంతోషించేవారో. అమ్మా బాబు, నేను పోలీస్ ఇంటర్వ్యూకి వెళ్ళొస్తానమ్మా. బాబు అమ్మా ఇంటర్వ్యూకి వెళ్తున్నావా? అవునమ్మా. నా ఆశీర్వాదం తీసుకుంటావా బాబు? వద్దన్నా వదిలిపెట్టావుగా అమ్మా. తీసుకో బాబు. అలాగే అమ్మా. మీ నాన్నగారే గాని ఉంటుంటే అమ్మా అప్పట్లో నా పెద్ద కొడుకు పోలీస్ 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 కావాలని ఎన్నో కలలు కన్నారు. నిన్ను చూసి ఎంతో ఆనందించేవారు బాబు. బాబు లే బాబు, ఆశీర్వాదం అయిపోయింది. అమ్మా నడుము పట్టేసిందమ్మా. ఇప్పుడే పట్టేస్తే రేపు డ్యూటీ ఎలా చేస్తావు బాబు? బాబు అమ్మా నువ్వు మామూలు బట్టలతో వెళ్ళి అమ్మా కాకి బట్టలతో తిరిగిరా బాబు. అలాగే అమ్మా. వచ్చేలోపు నీ కోసం లాఠీ తయారు చేసి పెడతా. అమ్మా మనం తయారు చేయవలసిన అవసరం లేదమ్మా, ఆ లాటి వాళ్ళు ఇస్తారమ్మా. చాలా సంతోషం బాబు. నన్ను చేతులు అమ్మా, నేను వెళ్ళొస్తాను. ఆగు బాబు, నువ్వు పోలీసు వై రౌడీల్ని అరెస్ట్ చేసి అన్యాయాల్ని నిర్మూలించి మన ఊరికి మంచి పేరు తీసుకురావాలి. బయటికి వెళ్ళిన కొడుకు క్షేమంగా ఇంటికి తిరిగి వస్తాడా రాడా అని ఎంతో మంది తల్లిదండ్రులు కన్నీరు పెట్టుకుంటున్నారు బాబు. అమ్మా చేతులు అమ్మా, నేను వెళ్ళొస్తాను. నాన్నగారి పోలికలు అన్ని. నీ కొడుకు లాయర్ కాబోతున్నాడమ్మా. చాలా సంతోషం నాయనా. అమ్మా అమ్మా, మీ నాన్నగారు బతుకున్నప్పుడు నా చిన్న కొడుకు లాయర్ లాయర్ ఎన్నో కలలు కన్నారు. ఆయనే ఉండి ఉంటే ఇప్పుడు ఎంత సంతోషించేవారో తెలుసా? ఆశీర్వాదం అయిపోయింది నాయన. నడుము పట్టేసిందమ్మా. ఇప్పుడే పట్టేస్తే రేపు నువ్వు కేసులు ఎలా డీల్ చేస్తావురా బాబు? నువ్వు లాయర్ అయ్యి కోర్టులో వాదించి ఎంతో మంది తల్లిదండ్రులు బయటికి వెళ్ళిన మగబిడ్డ క్షేమంగా ఇంటికి వస్తాడా రాడా అని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. వాళ్ళ కన్నీళ్లు తుడిచిపెట్టాలి నాయన. నాకు చెప్పిన డైలాగే వాడికి చెప్తున్నావు ఏంటమ్మా? ఇక్కడ మనకి ఇచ్చింది 8 నిమిషాలు. వీడి కోసం కొత్తగా డైలాగ్ రాయలేను కదా బాబు. అమ్మా మీ ఇద్దరు క్షేమంగా వెళ్ళి అమ్మా లాభంగా తిరిగి రావాలి. ఓకే అమ్మా. ఏది బాబు, రండి ఒక్కసారి రండి. మీరే గనక మీ నాన్నకు పుట్టుంటే, మీ నాన్నగారే గాని ఉండుంటే మిమ్మల్ని చూసి ఎంత ఆనందించేవారు. మీకు నా ఆశీర్వాదాలు, మీ నాన్నగారి ఆశీర్వాదాలు, ఆ నాగబాబు గారు రోజా గారి ఆశీర్వాదాలు. 2015లో రాబోతున్న జబర్దస్త్ ప్రోగ్రామ్ కి జడ్జిలు బాబు. వాళ్ళ ఆశీర్వాదాలు తప్పకుండా మీకుంటాయి. ఇది ఒరే మొదలస్తూ సచ్చినాడా, నవ్వులేంట్రా? నీ నవ్వులకి పాపం పసిపిల్లలు ఎలా తడుచుకుంటున్నారో చూస్తున్నావా? వాళ్ళు పసిపిల్లలా పంచెల్లో ఉన్నారు. పెళ్లి చేస్తే పాటికి ఒక్కొక్కడు 10 మందిని కనేవారు. వాళ్ళకంత టాలెంట్ లేదు నాయన, అన్ని వాళ్ళ నానబోలికిలే. అసలు ఎవరో చెప్పి తగలడు. చెక్కు చెక్కు దాదా అలా లేదే. నన్ను పోలీసులు బయట తరుగుతున్నారు. అందుకే వాళ్ళ కంట పనకుండా ఎక్కడొక్కడు దాక్కోవడం కోసం ఇక్కడ వచ్చాను. అర్జెంట్ గా దాచేసేయండి. దాచేయాలి అంతే కదా. నేను చెప్పింది నా పెట్టి, నా డబ్బులు, నా మగ్గు కాదు. నన్ను దాచేయమన్నాను పరాయి ఆడవాళ్ళు చెంగులో దూరితే చూసేవాళ్ళు ఏమనుకుంటారు? చెక్కు చెక్కు దాదా. రేయ్, మా అమ్మను పట్టుకుని భయపెట్టిస్తావురా? ఇప్పుడు అన్నావు కాబట్టి వదిలిపెట్టానురా. అదే నెల రోజుల తర్వాత అన్నున్నట్టయితే నేను పోలీస్ ఆఫీసర్నై నిన్ను ఊరూరా తిప్పుకుంటూ కొట్టుకుంటూ 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 వెళ్ళి సెల్లో పెట్టి శిక్షించేవాడిని రా. జరిగినప్పుడు కదా. అదే నువ్వు కనుక 3 సంవత్సరాల కన్నా ఈ మాట కానీ అనుంటే నేను లాయర్ లా అండ్ ఆర్డర్ ప్రకారం 386286 ప్రకారం బాబు. అమ్మా అది సెక్షన్ కాదు బాబు, ఏడుకొండల గారి నెంబర్ చెప్పేసావు. అయ్యో, నేను ఇంకా లా చదువుకోలేదు కదమ్మా, నాకు తెలియక పొరపాటుని చెప్పేశాను. పర్వాలేదు నాన్న, ఆ సెక్షన్ కన్నా ఈ నెంబరే చాలా డేంజర్. వాడి కథలో పడిన వాడు ఎవరైనా టార్చర్ అనుభవిస్తారు నాయన. వీడికి అదే కరెక్ట్. నేను
ఇక్కడ మాట్లాడుతుంటే మీరు అక్కడ సొల్లు కొబ్బలేస్తారటి అర్జెంటుగా నన్ను దా చెయ్యండి. నిన్ను వదిలిపెట్టాండ్రా, నిన్ను వదిలిపెట్టాండ్రా. అన్నయ్య, అమ్మా పొరపాటు జరిగిపోయిందమ్మా. అరగంటలో పోలీసులు కాబోయిన వాడివి నువ్వు హంతకుడిగా మారుతున్నావా బాబు? బాబు నో, నువ్వు జైలుకి వెళ్ళడానికి వీలేదు. ఈ హత్య నేను చేశాను, ఈ హత్య నేనే చేశాను. మిమ్మల్ని ఇంతకాలం పెంచి పెద్దదాన్ని చేసి దాన్ని శేష తీయడం కూడా నేను జైల్లోనే గడిపేస్తా. ఈ హత్య నేనే చేశాను, ఈ హత్య నేనే చేశాను. తమ్ముడు, నేను లా చదివి లా అండ్ ఆర్డర్ తో బయటకు వచ్చి జైల్లో మన కేసు మనం వాదించి మన మీద పడి మొత్తం తుడిచేస్తానమ్మా. ఈ హత్య నేనే చేశాను, నేనే చేశాను, నేనే చేశాను. ఈ ఇంటికి పెద్ద కొడుకుగా నాకు కొన్ని బాధ్యతలున్నాయి. నేనుండగా మీకు అన్యాయం జరగడానికి వీల్లేదు. అందుకే ఈ హత్య నేనే చేశాను, ఈ హత్య నేనే చేశాను. లేదు అమ్మా, నేను ఒప్పుకోను. ఇంతకాలం మిమ్మల్ని పెంచి పెద్ద చేసిన దాన్ని మీరు జైల్లో ఉంటే చూడాలని నేను కోరుకోవటం లేదు. ఈ హత్య నేనే చేశాను, ఈ హత్య నేనే చేశాను. మమ్మల్ని పెద్ద చేసి పోషించి పెంచి పని పెంచి బట్టలన్నీ చేసి నువ్వు జైలుకి వెళ్తానంటే నేను ఒప్పుకోవాలమ్మా. కత్తి పట్టుకున్నా వీధిలోకి వెళ్తావా? అసలు హత్య ఎక్కడ జరిగింది? బ్లడ్ ఎక్కడ వచ్చింది? ఈ ఎదవ ఎక్స్ట్రా డైలాగులు చూసే ఆ రోజు ఇంట్లోంచి నేను పారిపోయి వెళ్ళిపోయాను. ఏమండి, మీరు నా భర్త తాడి మట్టయ్య గారు కదా? అలా దూరంగా వెళ్ళిపోయారంటే వాళ్ళిద్దరు. నాగబాబు గారు స్టేజ్ మొత్తం వాడుకోమన్నారు. ఏమండి, నాన్నగారు, 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 ఏమండి, నాన్నగారు, నాన్నగారు, ఏమండి? అయ్యో బాబు, నిజంగా దిగబడిపోయింది ఏంట్రా నాయన? అయ్యో, ఏమండి, ఈ పాపిష్టి దాన్ని మీరు లేక ఇంతకాలం చాలా మిస్ అయిపోయానండి. అయ్యో, మనకే ఎందుకు ఇలా జరుగుతుందండి? నువ్వు కంగారు పడకు చదరంగం. మీరు లేక బొట్టు మిస్ అయిపోయాను, మడుపులు మిస్ అయిపోయాను, చీరలు కూడా మిస్ అయిపోయానండి. ఓయ్. పోగొట్టుకున్నవన్నీ నేను నీకు తిరిగిస్తాను కదా. మళ్ళీనా? ఆ, మళ్ళీనా? ఒక్క నిమిషం. ఒక్క శివుడు. ఈ జన్మకి ఇది చాలండి, ఈ అదృష్టాన్ని ఇచ్చారు, ఈ జన్మకి ఇది చాలండి. ఏమండి, భగవంతుడా, ఇచ్చిన చేత్తోనే మళ్ళీ చెరిపేశావా? ఇప్పుడు నేను ఏం చెయ్యాలరా భగవంతుడా? బట్టలకి పాత సమానికి స్టీల్ సమానే, స్టీల్ సమాన్. బాబు వస్తున్నానుండమ్మా. రోజా గారు, నాకు రాఘవ ఏది చేసినా బాగానే అనిపిస్తుంది. ఆ ఫేస్ ఇన్నోసెన్స్ అలాంటిది. ఈ గెటప్ చాలా బాగుంది. ఫస్ట్ రావడమే చదరంగా అనగానే ఇలా అని ఇలా అవన్నీ కూడా సింపుల్ సింపుల్ ఎక్స్ప్రెషన్స్ కానీ చూడటానికి మీ ఫేస్ కి బాగా సెట్ అవుతాయి. బాగుంది. నాగబాబు సార్, ఇది 70s 80s లో సినిమాలు ఆ ట్రెండ్ మీద తీసింది. బాగుంది, చాలా బాగుంది. ఎందుకంటే మీరు చేస్తున్న ప్రతి కంటెంట్ వెనకాల విపరీతమైన త్యాగాలు. కత్తి తీసుకుని నేను హత్య చేశాను బాగుంది, తల్లి చేతిలో కొడుకు హత్య, తల్లిలో తమ్ముడో ఫ్రెండో తీసేసుకోవడం బాగుంది, చాలా బాగుంది. నైస్.